మతపు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఓ నలుగురు ఇప్పుడు ప్రస్ఫుటంగా కనబడతారు. ఒకడు రాహుల్ గాంధీ అయితే, మరొకళ్ళు మమతా బెనర్జీ, ఇంకొకళ్ళు అఖిలేష్ యాదవ్, అదే సందర్భంలో స్టాలిన్. ఈ నలుగురు కూడా బుజ్జగింపు రాజకీయాలతో పాటుగా మైనారిటీ ఓట్ల కోసం దేశద్రోహులనైనా సరే సమర్థిస్తారు, దేశద్రోహాన్నైనా సరే మంచిగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయితే అలాంటి వాళ్ళ రాజకీయాలకు భయపడేటటువంటి లక్షణం నరేంద్ర మోడీకి లేకపోవడం ఒకంత సంతోషకరమైనటువంటి విషయం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ దేశద్రోహులను కూడా కాపాడుకొచ్చేటటువంటి దౌర్భాగ్యానికి వెళ్ళటమే అసలు సమస్య అయింది. ఇప్పుడు చూస్తే తాజాగా ఏదైతే ప్రత్యేకమైనటువంటి ప్రశంసగా ఇచ్చేటువంటి మెడల్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డు ఎవరికి ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్ STF వాళ్ళకి ఇచ్చారు. దేనికంటే గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ని కొడుకుని కాల్చి చంపినందుకు గాను వాళ్ళకి ప్రెసిడెంట్ మెడల్, గ్యాలంటరీ మెడల్ అంటే రాష్ట్రపతి ఇచ్చేటటువంటి అవార్డు ఇవ్వడం అన్నటువంటి సంచలనం. అది నరేంద్ర మోడీ సర్కార్ తీసుకునేటువంటి నిర్ణయం. యోగి ఆదిత్యనాథ్ అలాంటి సరైనటువంటి దిశగానే తీసుకెళ్తారు. అదే సందర్భంలో నరేంద్ర మోడీనైనా సరే మొహమాటం ఏం లేదు, దేశద్రోహులు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదనేటటువంటి సంకేతాన్ని మరొకసారి ఇచ్చారు.